తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. వరంగల్ నుంచి రాధిక గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. పూర్ణత్వం అంటే ఏంటి, సంపూర్ణత్వం అంటే ఏంటి? పూర్ణత్వం అంటే ఈ భూలోకంలో మీరు సాధన ద్వారా, అనుభవాల ద్వారా, లేకపోతే ఇతరత్ర అన్ని పాఠాలు పూర్తి చేసుకోవడాన్ని పూర్ణత్వం అంటారు. అంటే ఈ భూలోకం ఒకటే కాదు, ఇతర ప్లానెట్స్ అన్నిటి మీద. దాన్నే మోక్షం అనుకుందాం కాసేపు. అంటే పూర్ణాత్మ అంటారు పూర్ణత్వాన్ని. ఇది చాలా లోతైన ప్రశ్న, ఆధ్యాత్మికంగా లోతైన ప్రశ్న ఇది. ఒక మనిషి భూమి మీద తన జీవనాన్ని పూర్తి చేశాక వేరే ప్లానెట్స్ మీద జీవితం తీసుకోవాలి. అంటే ఇక్కడ అన్ని పాఠాలు పూర్తయ్యాక ఈ భూలోకంలో అన్ని దేశాల్లో అన్ని రకాల అనుభవాలు అన్నీ పొందిన తర్వాత అతను ఇతర ప్లానెట్స్ మీదకి వెళ్తాడు. దాన్ని మన భాషలో ముక్తి అంటాం. అంటే భూలోకంలో ముక్తి, రెండో లోకంలో ప్రారంభం. అంటే 10th క్లాస్కి ఎండ్, ఇంటర్మీడియట్కి ప్రారంభం, అలాగనమాట. సో ముక్తి సాధించిన తర్వాత ఇక అన్ని లోకాల్లో అన్ని ప్లానెట్స్ మీద, అంటే మీకు కనిపిస్తున్న రాత్రిపూట మీరు డాబా మీద పడుకుంటే పైన నక్షత్రాలు కనిపిస్తాయి. ఆ నక్షత్రాల దగ్గర ఉన్న గ్రహాల్లో, ఇతరత్ర ప్లానెట్స్లో, ఈ సృష్టిలో ఉన్న అన్ని రకాల అనుభవాలన్నీ పూర్తయిన తర్వాత మీకు వచ్చే దాని పేరు పూర్ణత్వం అంటారు. దాని పేరు జన్మరాహిత్యం అంటారు. జన్మరాహిత్యం అన్న పూర్ణత్వం అన్న ఒకటే. ఎప్పుడైతే ఆ జన్మరాహిత్యం వచ్చిందో అప్పుడు మీకు ఒక పదవి ఇవ్వబడుతుంది. ఆ పదవి పేరు ఏంటంటే పూర్ణాత్మ పదవి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సృష్టి రచన చేస్తారు. అంటే ఆత్మ ఏం చేస్తుందంటే సృష్టి రచన ప్రారంభిస్తుంది. మరలా చెప్తాను వినండి, వరుస క్రమం. మొట్టమొదటిగా ఒక పూర్ణాత్మ నుంచి మనం అంశాత్మగా వస్తాం. అంశాత్మ పేరు మహాకారణ శరీరం. అది మహాకారణ లోకంలోనే ఉంటూ తనలో నుంచి ఒక చిన్న అంశను భూమి మీదకి పంపిస్తుంది. భూమి అంటే భూమే కాదు, ఇతర ప్లానెట్స్ మీద కూడా పంపిస్తుంది. పంపించిన తర్వాత అది నెమ్మదిగా శిలాజలాల్లో కొన్ని జన్మలు, వృక్షరాజ్యంలో కొన్ని జన్మలు, జంతురాజ్యంలో కొన్ని జన్మలు, మానవ రాజ్యంలో ఇంకొన్ని జన్మలు, ఇలాగా పూర్తి చేసుకుంటుంది. అంటే ఇది కింద అనేక అనుభవాలు పుడుతూ చస్తూ ఉండే కొద్దికి పైన ఉన్న మహాకారణ శరీరం ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అంటే పూర్ణాత్మగా మారుతుంది. ఇక నేర్చుకోవడానికి ఏమీ లేవు నాయన ఈ లోకంలో, నీకు లాస్ట్ అంత అయిపోయింది, పూర్తి అయిపోయింది అన్నప్పుడు, అన్ని అనుభవాలు పూర్తయినప్పుడు ఇచ్చే పదవి పేరే పూర్ణాత్మ. ఎలాగైతే మనం డిగ్రీ, పీజీ అన్నీ పూర్తి చేసిన తర్వాత లాస్ట్లో ఏంటి డాక్టరేట్. నాయన ఇంక మా దగ్గర ఏం లేవు నీకు నేర్పడానికి, నమస్కారం అంటారు యూనివర్సిటీ వాళ్ళు. డాక్టరేట్ కూడా పూర్తయిపోయింది, పిహెచ్డీలు అన్నీ అయిపోయినాయి. అప్పుడు అతనికి ఏం చేస్తారు, ఒక అధ్యాపకుడు గానో లేకపోతే ఒక ప్రొఫెసర్ గానో రకరకాల పదవులు ఇస్తారు. అలాగే ఒక ఆత్మ, ఒక అంశాత్మ పూర్ణాత్మ అవడానికి ఇంత తతంగం ఉంటుంది. అది ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల జన్మలు అనేది లెక్కేయలేం. అది వారి యొక్క స్థితిని బట్టి ఉంటుంది, వారి అవగాహన బట్టి ఉంటుంది. సో ఫైనల్గా పూర్ణాత్మ పూర్తవుతుంది. పూర్ణాత్మ అయిపోయిన తర్వాత అంటే అసలు ఇక్కడికి వెళ్ళడమే కష్టం, మొత్తం మీద అక్కడికి చేరారు. ఆ పూర్ణాత్మ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే సృష్టి రచన చేయమని సృష్టి ఆదేశిస్తుంది. అంటే వాళ్ళు సృష్టి చేయడం మొదలు పెడతారు. ఆ సృష్టించిన సృష్టిని డీల్ చేయాలి కదా, అడ్మినిస్ట్రేషన్ చేయాలి కదా. అప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్లో పర్ఫెక్ట్ అయితే సంపూర్ణత్వాన్ని ఇస్తారు. అంటే పూర్ణత్వం కన్నా ఇంకా పెద్ద పదవి అది, సంపూర్ణాత్మ అంటారు దాన్ని. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా అర్థమైనా చెప్పాలంటే శ్రీమన్నారాయణుడు పాలసముద్రం మీద సృష్టి రచన చేస్తూ ఉంటాడు అలా పడుకొని. ఆ సృష్టి రచన మరి అడ్మినిస్ట్రేషన్ చేయాలి కదా. ఇక్కడ ఏదైనా తలనొప్పి వస్తే ఆయన అవతారం తీసుకొని వస్తాడు. అంటే అందులో కూడా లెర్నింగ్ ఉంటుంది. మళ్ళా మొత్తం లెర్నింగే ఇక్కడ, మీరేం చేసేది ఏం లేదు ఇక్కడ. మనం అనుకుంటాం ఏదో లోక కళ్యాణం చేస్తున్నాం అనుకుంటున్నాం, కాదు, స్వకళ్యాణం చేసుకుంటున్నాం. లోక కళ్యాణం అన్నది పచ్చి అబద్ధం. కాకపోతే గుడిలో మెల్ల మనం చేస్తున్నది, ఆధ్యాత్మికతలు చేస్తుంది గుడిలో మెల్ల అనమాట. అంటే స్వకళ్యాణంలో స్వామి కళ్యాణము, స్వకళ్యాణం రెండు చేసుకుంటున్నారు.
ఆధ్యాత్మికంగా మీరు చేసుకుంటుంది అంతా మీకే, ప్రాపంచికంగా మీరు చేసుకుంటుంది అంతా మీకే. బోత్ ఆర్ యు, మీరు మాత్రమే, వేరే వాళ్ళు లేరు ఇక్కడ. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ పూర్ణాత్మ ఏం చేస్తుంది? తన సృష్టి రచన చేస్తూ, తన సృష్టిలో హెచ్చు తగ్గులు వస్తే వాటిని సరి చేసుకుంటూ, మళ్ళీ అవతారాలు తీసుకుంటూ, మళ్ళీ ఇతర ప్లానెట్స్కి పంపించుకుంటూ, మళ్ళీ అక్కడ తలనొప్పి వస్తే అక్కడ నుంచి ఇక్కడ సెట్ చేస్తూ, ఇక్కడ అబ్బాబ్బా ఎంత పెద్ద గొడవ. శైశవాత్మ నుంచి, బాల్యాత్మ నుంచి, ప్రౌఢాత్మ నుంచి, వృద్ధాత్మ దాకా భూలోకాల్లో అన్నీ పూర్తి చేసి పూర్ణాత్మ అవుతారు. మళ్ళీ పూర్ణాత్మ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పడుకుందాం అనుకున్నారు. మళ్ళీ సృష్టి రచన చేయాలి. అక్కడ సృష్టి రచన చేసినప్పుడు ఆ సృష్టిలో హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు వాటిని సరి చేసుకోవాలి. సరి చేసుకోవడానికి కావాల్సిన ఎఫర్ట్స్ని భూమి మీదకి పంపాలి. ఆయా ప్లానెట్స్కి మీరు వేరే వాళ్ళని పంపాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ భూమి మీద ఒక 100 సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు చనిపోతూ ఉండేవాళ్ళు, ఆడవాళ్ళని చంపేస్తుండేవాళ్ళు. అంటే వాళ్ళు భర్త చనిపోగానే భార్యను చంపేస్తుండేవాళ్ళు. ఒక భయంకరమైన ఆచారం ఉండేది, సతీసాగమన ఆచారం. అప్పుడు ఈ ప్లానెట్ సృష్టించిన పూర్ణాత్మ, సింపుల్గా నారాయణ అనుకుందాం. నారాయణుడు వెంటనే తన మనోతలం నుంచి ఇంకొకరిని సృష్టిస్తాడు. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, ఇలాంటి యుగ పురుషుల్ని సృష్టిస్తాడు. వెళ్ళి వాళ్ళని సరిచేయండి అని పంపిస్తాడు. వాళ్ళు వచ్చి సరిచేస్తారు. అదేవిధంగా మత వైషమ్యాలు భయంకరంగా ఉండి ఒకరినొకరు నరుక్కుంటున్న టైంలో బుద్ధుడు, ఆధ్యాత్మికం అంటే ఇదిగో ఇది చేయాలి అది చేయాలి అని లెక్కల్లో రేట్లు కట్టినప్పుడు పంపించబడ్డవాడు బుద్ధుడు. అది అప్పుడు వాళ్ళు సంపూర్ణాత్మ అవుతారనమాట. అంటే సంపూర్ణాత్మ అయిపోగానే ఇంకా ఇంకేం లేదనుకున్నారు. అక్కడ కూడా వర్క్ ఉంటుంది, అక్కడ కూడా లెర్నింగ్ ఉంటుంది. అంటే ఎవరిని పంపాలి, ఎలా పంపాలి, ఏ టైంలో పంపాలి అన్నది సంపూర్ణాత్మ యొక్క ఇంటెలిజెన్సీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక చిన్న కథ విన్నారు లేదు? శ్రీమన్నారాయణుడు శివుడు ఒకడికి వరం ఇస్తాడు భస్మాసురుడికి. భస్మాసుడికి వరం వేయగానే భస్మాసుడు అది శివుడిని మీద ప్రయోగం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే భస్మాసుడు ఎవడిని ఎత్తి మీద చేయబెడితే వాడు చేస్తాడు అనమాట. అది శివుని వరం అడుగుతాడు, శివుడు ఇచ్చేస్తాడు. ఇచ్చేగానే వాడు ఏం చేస్తాడంటే, అయితే అది పని చేస్తుంది లేదు, నీ మీద చూస్తానని ప్రయోగం చేస్తాడు. శివుడు ఏం చేయాలో అర్థం కాక పారిపోతాడు. పరిగెపెట్టి బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. ఏం సృష్టించావా ఆ మనుషుల్ని? వాడు నేను వరం ఇస్తే నా మీదే ప్రయోగం చేస్తున్నాడు అంటాడు. బాబు, మనుషుల గురించి నాకు తెలీదు, అదంతా శ్రీమన్నారాయణ కథ, ఆయన దగ్గరికి వెళ్ళి అంటాడు. మళ్ళీ ఆయన దగ్గర పరిగెడతాడు. వాడు వెంట పడుతూ ఉంటాడు, భస్మాసుడు వెంట పడుతూ ఉంటాడు. అప్పుడు ఆయన వెళ్ళి, నాయన నేను ఇలా గాడికి వరం ఇచ్చాను, వాడు నా మీదే ప్రయోగం చేస్తున్నాడంటే, సరే నువ్వు పక్కన ఉండని చెప్పేసి శివుడిని పక్కన పెట్టి శ్రీమన్నారాయణ మోహిని అవతారంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వాడిని టెంప్ట్ చేసి నాట్యం చేయించి వాడి చెయ్యి వాడి తల మీద పెట్టేలా చేసి వాడిని సాఫా చేస్తాడు. అంటే శ్రీమన్నారాయణుడు, శివుడు, నారాయణుడు, శివుడు, బ్రహ్మ, ఈ ముగ్గురు ఒకటే కదా, ఒకటే శక్తివంతులు కదా. మరి ఈయనకి వచ్చిన ఐడియా, ఈ మోహిని అవతారం ఎత్తాలన్న ఐడియా బ్రహ్మకి ఎందుకు రాలేదు, శివుడికి ఎందుకు రాలేదు? ఎందుకంటే అది వాళ్ళ డిపార్ట్మెంట్ వేరు. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్ణత్వాన్ని సాధిస్తారు, సంపూర్ణత్వాన్ని సాధిస్తారు. సో దట్ మీన్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ విష్ణుమూర్తి అన్ని ఎలా డీల్ చేయాలి అనేది వాళ్ళకి ఛాలెంజ్. అక్కడ అంటే పూర్ణాత్మకి వచ్చిన ఛాలెంజ్ని డీల్ చేస్తే వాళ్ళు సంపూర్ణాత్మలు అయిపోతారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. సో దీని మీద మనం ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. ఇది మన పని కాదు, కానీ ఊరికే తెలుసుకోవడం కోసం మీకు నేను చెప్పాను. ముందు మనం భూలోకంలో ఉన్న హోంవర్క్లు పూర్తి చేద్దాం. మీ చుట్టూతో ఉన్న సమస్యలు సాల్వ్ చేసుకోండి. అన్ని రకాల సమస్యల్లోంచి, అన్ని రకాల సుఖాల్లో నుంచి, అన్ని రకాల భావాతీతాల్లో నుంచి ఎమోషనల్ బ్యాలెన్స్గా మీరు డీల్ చేయగలిగితే, అంటే మీ జీవితంలో ఉన్న అన్నిటినీ, సుఖము, సంతోషము, కష్టము, నష్టము, వీటన్నింటినీ ఎమోషనల్ బ్యాలెన్స్గా డీల్ చేయగలిగితే అప్పుడు మీకు భూలోకం నుంచి ముక్తినిస్తారు. మళ్ళీ పైలోకంలో స్టార్టింగ్, అది వేరే విషయం. ముందు ముక్తి సాధిద్దాం. ముక్తి మరొకసారి వరుస క్రమం చెప్తాను. ముక్తి, మోక్షము, జన్మరాహిత్యము అంటే పూర్ణత్వం, మళ్ళా సంపూర్ణత్వం, మళ్ళీ ఆత్మల వరుస క్రమం మరొకసారి చెప్తాను. శైశవాత్మ,
బాల్యాత్మ, యవనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, పూర్ణాత్మ, సంపూర్ణాత్మ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది వరుస క్రమం. మనం శైశవాత్మలుగా భూమి మీదకి వచ్చి అనేక హత్యలు దోపిడీలు చేసి ఉంటాం. తర్వాత ఇప్పుడు బాల్యాత్మ అయ్యాం. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో, ధ్యాన సాధన చేస్తున్నారో, శాకాహారులుగా ఉన్నారో వాళ్ళందరూ యువనాత్మల నుంచి మనం ప్రౌఢాత్మలుగా వెళ్ళాలి, అంటే ఇంకా ఉన్నతంగా ఎదగాలి. ప్రౌఢాత్మ నుంచి ఇంకా ఉన్నతంగా వృద్ధాత్మ అవ్వాలి, అంటే గురువుల స్థాయి అన్నమాట. పత్రి గారు, తర్వాత సిడి సాయి, తర్వాత ఓషో గారు, వీళ్ళందరూ వృద్ధాత్మలు. ఆ తర్వాత పూర్ణాత్మ. ఎంత జర్నీ ఉందో చూడండి. అందుకని మీ చుట్టూతో ఉన్న అన్ని ఎలిమెంట్స్ నుంచి, అన్ని సిచ్యువేషన్స్ నుంచి మీరు ఊరికి ఎమోషన్ అయిపోకుండా, పీకేసుకోకుండా, అతుక్కోకుండా, ఊడిపోకుండా, ఇరుక్కోకుండా ఎమోషనల్ బ్యాలెన్స్గా, హరహర మహాదేవుడు సీరియల్లో శివుడు ఎంత నిశ్చలంగా ఉండి ప్రతిదీ డీల్ చేస్తాడో అలాగే మీరు డీల్ చేయాలి. అప్పుడు మీకు ఈ లోకం నుంచి ముక్తి. ముందు ఈ లోకం సంగతి చూద్దాం, పైన సంగతి ఎందుకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ వస్తే నాకు ఫోన్ చేయండి. 9246672172 మై నెంబర్. మై నేమ్ ఈజ్ వంశీ. థ్యాంక్ యూ వెరీ మచ్.